ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసిండు. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో చెప్పిండు 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం, దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో. ఇచ్చిర్రా? పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచినరా? ఇంకెన్ని చెప్పినారు? ఒకటి కాదు, ఇన్నునే ఎంతో ఇంత పెద్ద లిస్ట్ ఉందని. నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది? ఉత్త దళిత బందే కాదు. వీళ్ళెంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటా మీరు నోటికి ఎంత వస్తా అంత. ఆ శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ అయిన దాన్ని. నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా, ఏమైనా నువ్వేగా చైర్మన్ ఇలా బాగా నడుపుతున్నావు? ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని. 100 రోజుల్లో ఇస్తా, 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింటే మేం కాదు. అందుకే అడుగుతున్నాం. 100 రోజుల్లో చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తాను. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను, ఆయన మాటలు, ఆయన పద్ధతులు. ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్నా మాట్లాడతారు అట్లా. లోపల బని పొక్కలున్న మీదికెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు ఉంటాం. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుపుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా అంటాడా? అరే ఇంత అన్యాయం మాటలు. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా ఘోరం ఏం చేస్తారా? ఆయన కోసుక తింటారా? ఏమంటాం ఇక నన్ను కోసుక తింటారా అంటే కోసుక తింటా గొర్రెనా మేకనా లేకపోతే వాడు చికెనా? కోసుక తింటారా నన్ను? ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా, ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటుండ్రు. మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వచ్చింది అంటే ఆయన ధీమా ఏంది? ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసిండు, అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. కానీ గిసోంటి లంగాలు ఉంటారని ఆయన కూడా ఊహించారు. గద్దెనెక్కినండి మళ్ళీ తిరిగి 5 ఏళ్ళ లోపల దించే అవకాశం లేదు. ఎక్కినాకో కూర్చోవాలి, మళ్ళీ వాడిని దించాలని మళ్ళీ 5 ఏళ్ళు చూడాలి ఇంతదాకా. పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టలేదు. కొన్ని దేశాలలో ఉంది రీకాల్, అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గసోంటి వస్తే ఇటువంటి లంగాలు కూడా భయపడతారు. లేకపోతే ఏంది? ఎవరు నన్ను ఏం బిక్తారు మీరు? ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడతాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిరిగితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ వాడిని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చననే అంటాడు, నువ్వు తిట్టాక సార్ అంటే. నేను తిడతలేనే వాడు చెప్పినే చెప్తున్నాను, నేను చెప్తున్నాను ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళీనేమో చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు. మంచిగా ఉంది, అది కూలిపోలే. నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగాలేక నువ్వు అంటున్నావు. కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర రెడ్డి గారు పోయొచ్చు, మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా, ఇక్కడనే కుంగింది, గీనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యాపేటలో. నేనేమంటున్నా అంటే ఇంత మోసం, ఇంత దగ ఒక దళితులనే కాదు, ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికీ. ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2500 ఇస్తాను, ఎదురు చూస్తాను. 1,68,00,000 మంది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి 2,500. వచ్చినాయా? 20,000 కోట్లు అన్నాడు, 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఏది దిక్కులేదు. ఒక వర్గం కాదు. రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి, కరెక్ట్గా 420. అందుకే నా ప్రార్థన మీతో, ముఖ్యంగా తమ్ముడు మహేష్తో, మీ అందరితో కూడా, ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే, మీరు గొంతిప్తేనే అడగంది అవ్వ కూడా బోవ పెట్టదు. మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, వెంటనే లెటర్ రాస్తా. మీ రిప్రజెంటేషన్ తీసుకొని
దాని మీదకెళ్ళే లెటర్ రాస్తారు. దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి, ఇన్స్టాల్మెంట్లు. రెండోది ఆ ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తా అని. ఎప్పటి నుంచి చాలు చేస్తావు? ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను. అట్లా ఆయనకి యాద్ చేస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు 1022 గురుకుల పాఠశాలలు పెట్టినారు. ఇలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవారు, ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది, 30 మంది అస్వస్థత, 40 మంది ఇట్లా, ఇప్పటికి 100 మంది పిల్లలు చచ్చిపోయినారు, 1000 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది. నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాడు కడుపుగాలి. నీ పిల్లలకు, నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా? ఇదే తిండి పెడుతుకుంటావా? ఇవాళ సాంబార్ వాళ్ళకు పైసలు ఇస్తలేరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు, వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేరు గురుకులాలకు. నేను ఇంకొక మాట అడుగుతున్నా. 2 ఏళ్ళు ఇప్పుడు 20 నెలలు అయింది దగ్గర 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు. ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు. ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఆడబోతున్నాయి పైసలని. పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతివి, రైతు బంధు పెంచకపోతివి, 2 సార్లు ఎగ్గొడితివి, దళిత బంధు పెంచకపోతివి, ఉన్న పైసలే ఇవ్వకపోతివి, ఆడబోతున్నాయి పైసలు. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది? ఎవరి జేబులకు పోతుంది? ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా? కాంట్రాక్టర్లకు పోతుందా? మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు, ఈ కేసు నువ్వుదామా, ఆ కేసులో నువ్వుదామా, ఏం బీక్తావు? ఎక్కువ ఓ కేసు పెడతావు, 4 రోజులు జైలుకు పంపుతావు, నీకు కక్ష తీసుకుంటావు, అంతే కదా. అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని? కానీ ఒకటి మాత్రం పక్క, ఆయన కేసులు పెట్టినా, జైలుకు పంపినా, ఆయన ఇంకో 10 కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కోసం కొట్లాడుతూనే ఉంటాం. కాకపోతే మీ మద్దతు మాకు కావాలి. మీరు ఇప్పటికే 16 జిల్లాలకు పోయినామన్నారు, సంతోషం. మిగతా 14-15 జిల్లాలు కూడా మీరు పోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే. తప్పకుండా 100% మీకు అండగా నిలబడుతుంది. ఈశ్వరన్న చెప్పిండు. మరి 16 జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు, ఏమేమి పోరాటాలు చేసిండ్రు, ఎక్కడెక్కడ చేసిండ్రు, బ్రహ్మాండంగా చేసిండ్రు. హుజురాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు, దెబ్బలు తిన్నాడు. పాపం ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు, నాకు యాదకుంది. మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి. మేము మీకు పూర్తిగా అండగుంటాం, పార్టీ అండగుంటుంది. మీ కార్యక్రమం ముందు ఈశ్వరన్నకు చెప్పండి, అన్న ఇక వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం, మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చి నిలబడుతుంది. మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు, ఏందయ్యా మీరు దళిత బంధు మర్చిపోయినరా, ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ, ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నాడు. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఉదాహరణకు కూడా మీరు మంత్రులే చేయాలన్న వారం రోజుల ముందే చెప్పుండ్రి, మొత్తం పుట్టమలతో సహా ప్రతి కార్యకర్త ప్రతి అని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. కానీ అల్టిమేట్గా మాత్రం నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంత గొప్పోడైనా ప్రపంచ చరిత్ర చూస్తే మంచి మోకా ఇప్పుడు మనకు దొరికింది. లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి. నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి.